క్రీస్తునందు దేవుని బిడలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామములో శుభాలండి, వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈ వాక్యమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని చివరి వరకు విని ఆశీర్వదించబడాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, దేవుడు సమతుల్యత కలిగిన వాడు. దీని ముందు మాటలుగా దేవునికి అనేకమైన గుణలక్షణాలు ఉన్నాయని, దేవుడు పరిశుద్ధుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, నమ్మదగిన వాడు, ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు. నేడు చాలామందికి దేవుని గురించి వక్రమైన అభిప్రాయాలు ఉండటం చూస్తుంటే, ఆయన ప్రేమను చాలా చిన్నగా చూస్తున్నారని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఆయన న్యాయవంతుడు, పరిశుద్ధుడు. మీరు ఒకసారి ఆలోచించేయండి. ఒక పక్కన ప్రేమామయుడు అంటాడు, రెండో పక్కన న్యాయం తీరుస్తానంటాడు. ఒక పక్కన నీతిమంతుడును, పరిశుద్ధుడు అంటాడు, మరొక పక్కన నేను రోషం గలవాడను అంటాడు. అంటే మనుషులకైతే ఇది సాధ్యం కాదు, అసాధ్యం. కానీ దేవుడు కనుక దేవునికి సాధ్యం. చూడండి, ఒక పక్కన పాపం అంటే ఆయనకి కోపం, పాపి అయిన మనిషి అంటే ఆయనకి ఇష్టం. ద్రోహం చేసే ఆ ద్రోహం అనేది దేవునికి ఇష్టం ఉండదు. కానీ ఆ ద్రోహం చేస్తున్నాడే ఆ మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇట్ ఈస్ ఏ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్స్. ఇవి చాలా విభిన్నమైనవి, చూస్తానికి నిజంగా చాలా ప్రత్యేకమైనవి. రోమపత్రిక 6:23లో, నిర్గమాకాండం 18:20లో మనం ఏం చూస్తాం? దేవుడి రెండు వైపులా పోరాడుతూ, ఉద్రేకాల మధ్య, కోరికల మధ్య గెలిచిన వ్యక్తిగా మనం చూస్తాం. పాపం వలన వచ్చు జీతం మరణం అంటే. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ఒక సునిశ్చితమైన భావన ఏవైనా ఉందంటే ఏంటి అంటే, దేవుడు మానవుడు కాదు. ఒకదానికి ఒకటి పరస్పరం వ్యతిరేకమైన రెండు భావోద్రేకాలు ఉన్నప్పటికీ వారిని సమతుల్యంగా చేసి సంపూర్ణంగా నడిపించగలిగిన వ్యక్తే దేవుడు. కనుక ఆయన ప్రేమపూర్ణుడు, కనికర సంపన్నుడు, శాశ్వతుడైన దేవుడై ఉన్నాడు. అట్ ద సేమ్ వే నరకం అనేది ఒక అసాధ్యమైన భావన. కొంతమంది అంటారు, దేవుడు ప్రేమామయుడైతే మనుషులను నరకానికి అప్పగిస్తాడా? దేవుడు కనికర పూర్ణుడైతే ఆయన తీర్పు తీర్చి అగ్నిగుండములో పడవేస్తాడా? అగ్ని ఆరదు, పురుగు చావదు అనే మాటలు సేవకులు చెప్తున్నారే, ఇది వాస్తవమేనా? కొంతమంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, నిజమే. కానీ ఆయన పాపం మీద ఎప్పుడు రాజీ పడ్డట్లుగా ఉండడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను ప్రేమ గలవాడిని కనుక మీరును ప్రేమ గలవారై ఉండండి. నేను నీతిమంతుని కనుక మీరు నీతిమంతులై ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి దేవునికి ఉన్న ఆ లక్షణాలను, మోరల్ అట్రిబ్యూట్స్ను మరలా మీకు కాస్త జ్ఞాపకం చేస్తాను. ఒకటి, గాడ్ ఈజ్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు. దేవుణ్ణి పరిశుద్ధునిగా మనం చూస్తున్నాం కదా. అవునండి, ఆయన ఎంత పరిశుద్ధుడు మనం ఊహించలేం.
ఏ విధంగా పవిత్రంగా ఉండాలి మనకు అర్థం కాదు. నిర్మలమైన హృదయం ఎలా సంపాదించుకోవాలి తెలియదు. అందుకనే మనం దేవుని దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. హబక్కూకు గ్రంథం 1:13 నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కపటమైనది, భావించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా. తన సొంత కుమారుడు శిలువ మీద చనిపోతూ ఉంటే ఆయన్ను చూడకుండా విడిచిపెట్టేసేటి. ఎందుకు? పాపమంతా ఆయన మీదకి వచ్చింది కదా. అందుకనే పాపము ఆయన మీదకి వచ్చినప్పుడు ఆ పాపాన్ని చూడలేక తన కుమారుణ్ణి విడిచిపెట్టేశాడు. పాపమును చూడలేనంత పరిశుద్ధత కలిగిన దేవుడు. 1 సమూయేలు 2:2 యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. హీ ఈజ్ హోలీ. యెషయా గ్రంథం 6:3 సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోటాను కోట్ల దేవదూతలు, కెరూబులు, సెరాఫులు గాన ప్రతిగానములు చేస్తూ నువ్వు పరిశుద్ధుడు అయ్యా, పరిశుద్ధుడు అయ్యా, పరిశుద్ధుడు అయ్యా, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని స్తుతిస్తున్నయే. 1 పేతురు రాసిన పత్రిక 1:14-16 వరకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని అని చెప్పాడు. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు, మిమ్ములను పరిశుద్ధ ప్రవర్తన గలవారై ఉండాలని దేవుడు పిలిచి ఏర్పాటు చేసి వేరు చేసి. దేవుని పరిశుద్ధత మానవునిలో పతనం చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపిస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తం మనకొక మార్గం అయిందే, మనల్ని పరిశుద్ధంగా చేసే ఒక ఎలిమెంట్ అయిందే. దేవుణ్ణి సమీపంగా కలుసుకోవడానికి క్రీస్తు రక్తం కదా మన మీద ప్రోక్షించబడింది. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. పాపి పాపాన్ని ప్రేమిస్తూనే ఉండి నరకానికి పోతాడు. అది తండ్రి అయిన దేవుడు శిలువ మీద తన కుమారుని విడిచిపెట్టి ఆయన్ని శిక్షించాడు. యెషయా గ్రంథం 53:6 మనం చూస్తున్నాం కదా. పాపానికి వ్యతిరేకంగా ఉగ్రత జ్వాల వెలుగులో చూసేంత వరకు పాపాత్ముల పట్ల దేవుని ప్రేమను సరిగా అర్థం చేసుకోలేదు. దేవుని పరిశుద్ధత పాపం శిక్షించబడాలని కోరుతుంది. రక్షకుడు స్పందనగా సులువు మీద తన్ను తానే అప్పగించుకొని తండ్రి అభిష్టిని పూర్తిగా సంతృప్తిపరిచాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండాలని పిలుస్తున్నాడు. రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న నీవు, నీ కన్నులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ చెవులు పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని వింటున్నాయా? నీ చేతులు పరిశుద్ధమైన వాక్యాన్ని పట్టుకుంటున్నాయా? పరిశుద్ధమైన క్రీస్తు మార్గంలో నీ కాళ్ళు నడుస్తున్నాయా? పరిశుద్ధమైన దేవుని లేఖనాలను నీ హృదయం ఆలోచన చేస్తుందా? నీ తలంపుల్లో నింపుకుంటున్నావా? దేవుని బిడ్డ, దేవుని వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. మనం మన ఆత్మను పరిశుద్ధపరిచేది యేసు రక్తం అయితే, మన ప్రాణమును పరిశుద్ధపరిచేది వాక్యం. అందుకనే వాక్యమును మనము ఉదక స్నానంతో పోలుస్తాం. రెండవది,
దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్. 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఈ వాక్యంలో దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్తున్నాడు కదా. ఆయన క్రియ చేశాడు. ఏంటి ఆ క్రియ అంటే, ప్రేమించి తన ప్రాణమిచ్చి రక్తాన్ని చిందించి నన్ను విమోచించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. యోహాను సువార్త 4:7 ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించుదుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. మనం కూడా దేవుని ప్రేమ కలవారంగా ఉండాలి. ప్రేమ 4 రకాలుగా నేను మీకు చెప్తున్నాను. ఒకటి స్టోర్చ్, తల్లిదండ్రులు పిల్లలకు మధ్య ఉండే ప్రేమ. రెండవది ఫీలియో, బ్రదర్లీ లవ్, కాస్త ఆడుకునే వయసులో పిల్లల మధ్య, సహోదరుల మధ్య ఉండే ప్రేమ. మూడవది ఎరస్, యవన కాలంలో 2 విభిన్నమైన ఆకర్షణీయమైన ప్రేమ అంటారు దీన్ని ఇంగ్లీష్లో చాలా చక్కగా అంటారు రొమాంటిక్ లవ్. ఎరస్ యవన కాలంలో ఆకర్షణీయమైన ప్రేమలోకి వెళ్తారు. ఇక కాస్త మనం అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత గ్రేటెస్ట్ లవ్ కనుక్కుంటాం. అదే ఏంటి అంటే అగాపే, ద లవ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రేమ, అగాపే ప్రేమ. దేవుని ప్రేమ, అగాపే ప్రేమ. పరిశుద్ధాత్మని ప్రేమ, అగాపే ప్రేమ. గాడ్స్ వాంట్ యు మస్ట్ లెర్న్ అగాపే లవ్. లవ్ ఆఫ్ అగాపే. అగాపే ప్రేమలో నువ్వు ఎదగాలి, నేర్చుకోవాలి, అభివృద్ధి చెందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏమండి, యేసు ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడంటే శత్రువులను కూడా ప్రేమించాడండి. నిజమైన ప్రేమ, పాపిని ప్రేమించిన ప్రేమ, శత్రువును ప్రేమించిన ప్రేమ, నన్ను హింసించిన వారిని ప్రేమించిన ప్రేమ, నిందించిన వారిని ప్రేమించిన ప్రేమ యేసయ్య ప్రేమ. యోహాను సువార్తలో 16:27 మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. యోహాను సువార్త 3:16 అది అల్టిమేట్ గాస్పెల్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ మానవులు దేవుని ఉగ్రతను, దండనను తప్పించుకునే అవకాశాన్ని ఇస్తుంటే, రక్షణ ప్రణాళికను నీ ముందు తీసుకుని వచ్చి పెడుతుంటే నిర్లక్ష్యంగా ఉంటున్నావా దేవుని బిడ్డ? దేవుని ప్రేమ క్రైస్తవునికి ఒక క్రమశిక్షణను నేర్పిస్తుందే కానీ క్రైస్తవుని వేరుగా నడిపించటం లేదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:6 ఏమనుంటుంది? దేవుడు ప్రేమ గల తండ్రిగా క్రైస్తవుని క్రమశిక్షణలకు తీసుకుని వచ్చి తన ప్రేమను ప్రత్యక్షపరిచే వ్యక్తులుగా మారుస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ స్వరూపి. మూడవది గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. ద్వితీయోపదేశ కాండము 7:9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడుననియు నమ్మదగిన దేవుడుననియు నీవు తెలుసుకొనవలెను.
నమ్మదగిన వాడు అనే పదానికి అర్థం ఏంటంటే, ఎవరినైతే నిరాపాయమని, నమ్మకమైన వాడని, అతనిపై ఆధారపడతారో వారిని ఎప్పుడు విడిచిపెట్టడు. అందుకని అతడు నమ్మకమైన దేవుడు, నిజాయితీ గలవాడు, ఎన్నటికీ మారనివాడు, నమ్మదగినవాడు. దేవుని నమ్మకత్వం ఎంత గొప్పది! అది ఆకాశమును చేరగలిగినంత గొప్పది కదా. కీర్తన 36:5, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమును అంటుచున్నది. దేవుని పని అంత నమ్మకత్వంలోనే చేయబడుతుంది. కీర్తన 33:4, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. మన వాగ్దానములను ఆచరించటంలోనూ, తాను మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చటంలోనూ దేవుడు నమ్మకమైన వాడు. దేవుడు అబద్ధమాడడు, మనస్సు మార్చుకోడు, మారడు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని వాగ్దానానికి ఇచ్చాడా? నమ్ముతున్నావా? యథార్థంగా ప్రార్థన చేస్తున్నావా? దేవుని మార్గాలలో నడుస్తున్నావా? నీవు ధన్యుడువు, ధన్యురాలవు. 2 తిమోతి 2:13, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలేడు. 1 కొరింథీ 10:13, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని నీ కొరకు కలుగజేస్తాడు. మరి నీవు నమ్మదగిన దేవునికి నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ యొక్క తలాంతులను నీ ఇస్తున్నావా? దశమ భాగాన్ని దేవునికి, నమ్మదగిన దేవునికి ఇస్తున్నావా? ఇవ్వాలి. దేవుడు నిన్ను అప్పుడు నమ్మదగిన లిస్టులో పెట్టి ఆయన రాజ్యానికి నిన్ను సిద్ధపరుస్తాడు. 4వ లక్షణం, దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు. గాడ్ ఈజ్ మెర్సిఫుల్. కీర్తనలు 103:8, దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అని చూస్తాం. ద్వితీయోపదేశకాండం 4:31, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు, ఆయన నిన్ను చేయి విడువడు. పాపానికి శిక్ష, బాధను, మరణాన్ని కలుగజేయడానికి బదులు దేవుడు కనికరమును, ఆయన రక్షణను నీ కోసం తెచ్చిపెట్టాడు కదా. తప్పిపోయిన వారికి ఆరోగ్యము, సుఖము, లోకానందము అనేవి వారికి దీవెనలుగా కనిపిస్తాయి. మత్తయి సువార్త 5:45, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యకాంతిని ఉదయింపజేసి నీతిమంతుల మీదను వర్షమును కురిపిస్తున్నాడు అని చెప్తాడు. దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు కనుక ఈ కృప ఎవరికి చూపాలని అనుకుంటున్నాడో, నిర్గమకాండం 20:6 నిన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారికి 1000 తరముల వరకు ఆయన కరుణించువాడై ఉన్నాడు అని చెప్తాడు. దేవుని కృప ఎంత గొప్పది! 103:11, 17, భూమి కంటే ఆకాశం కంటే ఎత్తైంది. దేవుని కృప ఎంత విస్తారమైనది! 32వ కీర్తన 10వ, ఆయన కృప పాపాత్ములను ఆవరించి ఉన్నది. కీర్తన 51:1, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. 5వది, దేవుడు న్యాయవంతుడు. గాడ్ ఈజ్ జస్ట్. దేవుడు న్యాయవంతుడు.
ద్వితీయోపదేశకాండం 32:4 ఆయన చర్యలనియు న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. కీర్తన 19:9 యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. మన దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, ప్రతి వ్యక్తికి న్యాయము తీర్పు తీరుస్తాడు. న్యాయమైన తీర్పు తీరుస్తాడు ఆయన. యెషయా గ్రంథం 45:21 నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నీతిపరుడగు దేవుడును, రక్షించువాడను నేనే అంటాడు. దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు గనుక న్యాయమైన విధంగా నిష్పక్షపాతంగా యథార్థతతో కార్యములు చేస్తాడండి ఆయన. 1 సమూయేలు 2:3 ఏమన్నాడు? యెహోవా అనంత జ్ఞాని అని, ఆయనే క్రియలను పరీక్షించువాడని చూస్తాం. ఆదికాండం 18:25 లోకమునకు తీర్పు తీర్చువాడు, న్యాయము చేయువాడు దేవుని స్వభావం. కనుక దేవుడు ప్రేమిస్తాడు. అదే సమయంలో పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు. పాపిగా ఉంటే న్యాయం తప్పదని చెప్తున్నాడు. దేవుడు జవాబుగా కలువరి శిలువలో తన ప్రాణాన్ని పాపి కొరకు అప్పగించాడు. పాపి ఉగ్రతంతో తన మీద తీసుకున్నాడు, విడిపించాడు. ప్రేమతో ఆ మాటలు చెప్తుంటే నిర్లక్ష్యపరిస్తే ఒక రోజున ఆయన తీర్పుకు గురవక తప్పదు. ధర్మశాస్త్రం మొత్తాన్ని కలువరి శిలువలో నెరవేర్చి నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతుంటే అలక్ష్యం చేస్తావా? దేవుని బిడ్డ, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనే పదానికి అర్థం ఏంటి? పాపము లేని వ్యక్తి. కనుక దేవునికి ఉన్న లక్షణాలు, మోరల్ అట్రిబ్యూట్స్ చూపించాను. 1, దేవుడు పరిశుద్ధుడు. 2, దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఈజ్ లవ్. దేవుడు నమ్మదగినవాడు, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు దయాదాక్షిణ్యపూర్ణుడు, గాడ్ ఈజ్ మెర్సిఫుల్. 5th one, గాడ్ ఈజ్ జడ్జ్, గాడ్ ఈజ్ జస్ట్. దేవుడు న్యాయవంతుడు, ఆయన తీర్పు తీరుస్తాడు. పరిశుద్ధుడా, నీ ప్రేమను అర్థం చేసుకొని తీర్పు నుంచి తప్పించబడడానికి మానవాళికి కృపనివ్వమని, సంఘానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.